హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? పొద్దున్నే టిఫిన్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఈజీగా టేస్టీగా పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను పెసలు, బియ్యం, శనగపప్పు నైటే కడిగి నానబెట్టుకున్నానండి. ఇక్కడ బియ్యం తీసుకోవడం వల్ల పెసరట్టు చాలా క్రిస్పీగా వస్తుందండి. దానిలను పొద్దున మళ్ళీ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ దోశ పిండికి పట్టుకున్నట్టు మెత్తగా పట్టుకోవాలండి పిండిని. తర్వాత లాస్ట్ వాయి పట్టుకునేటప్పుడు అందులోకి ఒక 4 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లము, కొంచెం జీలకర్ర, సరిపడా ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని వీటిని కూడా బాగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునే దాన్ని ముందు పట్టుకున్న పిండిలో వేసి తగినన్ని నీళ్ళు పోసి దోశ పిండిలాగా కలుపుకోవాలండి. పిండి కలుపుకునేటప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, ఎందుకంటే ముందే వేసాం కాబట్టి. తర్వాత గ్యాస్ మీద పెన్నం పెట్టుకోవాలి. పెన్నం హీట్ అయిన తర్వాత 1 గంట పిండి వేసుకొని ఇట్లా నేను చూపించిన విధంగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి పిండిని. దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. అప్పుడు పెసరట్టు మంచిగా క్రిస్పీగా వస్తుందండి. చూడండి పెసరట్టు ఎంత బాగా వచ్చిందో. మీకోసం ఇంకొకసారి మళ్ళీ పెసరట్టు వేసి చూపిస్తానండి, చూడండి. పెసరట్లోకి అల్లం చట్నీ చాలా బాగుంటుందండి. అది కూడా త్వరలోనే మీకు చూపిస్తానండి. ఇలా ఒకసారి ఇంట్లో చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.